అని వెళ్ళుతూ ఉన్నది. ఇంతలో ఆ శరీరవాణి నుండి కొన్ని మాటలు వినవచ్చినాయి. హే సువర్చే, నీవు గర్భవతివై ఉన్నావు. ఎవరైతే సతీ కాబోతారో, మరణించినటువంటి భర్తతో సహా ప్రాణత్యాగం చేసుకోవాలనే కోరికతో ఉంటారో వాళ్లకు కొన్ని నియమాలు ఉంటాయి. అందులో ఈ నియమం చాలా నిష్ఠతో చేయాలి. గర్భవతులైనటువంటి ఏ స్త్రీ ఉంటుందో ఆ స్త్రీకి సహగమనం చేసేటువంటి అధికారం లేదు అనగానే, ఎందుకు అని ప్రశ్న వేస్తే, నీవు గర్భవతివై ఉన్నావు కావున అనగానే ఆమెకు ఎంత గొప్పనైనటువంటి ఆలోచన వచ్చింది చూడండి. అయితే నేను భర్తతో సహగమనం చేయడానికి నా గర్భమే ప్రతిబంధకమైనట్టయితే నా గర్భాన్ని నేను తొలగించుకుంటాను అని సమీపంలో ఉన్నటువంటి ఒక బండరాయి తీసుకొని కడుపును పగలగొట్టుకొని అందులో నుండి ఆ శిశువును తీసినది. పిల్లవాడిని తీసినది. పిల్లవాడు ఇంకా నెల రోజుల్లో పుట్టేవాడేమో. అంత నిండు చూలాలు, నిండు గర్భవతి అయినటువంటి ఆ స్త్రీ ఈ పని చేయగానే ఒక్కసారి మనం అడుగుదాం, ఏమమ్మా పిల్లవాడు ముఖ్యం కానీ నీకు భర్త ముఖ్యమా అని అంటే వాళ్ళు అంటారు, పతివ్రతలు, నాకు భర్తనే ముఖ్యం, పిల్లవాడు నాకు అవసరం లేదు, నేను భర్తతో సహా సంచారం చేస్తాను. పతివ్రత అనేటువంటి విషయాన్ని ఇంకా మనం పద్మపురాణంలో విపులంగా అనేక కథలు వినబోతున్నాం. వ్యాస భగవానుడు ఒక కథను చెప్పుతూ ఉన్నాడు అని అంటే అది ఎంత తన్మయమైపోయి చెప్తాడు. ఆయన చెప్పేటువంటి కథలలో ఎంత గొప్పనైనటువంటి రసం ఉంటుంది అనేటువంటిది మనం ఆస్వాదించబోతున్నాం పద్మపురాణంలో. పుట్టినటువంటి పిల్లవాడికి అన్యాయం చేయకూడదు. అందుకని పిల్లవాడిని తీసుకుని వెళ్ళి ఒక రావి చెట్టు మూలలో ఆ పిల్లవాడిని ఉంచినది. అశ్వత్థస్య మహాభాగ సర్వేషాం సుఖదో భవేహే మామాజ్ఞాపయ సుప్రీత్యా పతిలోకాయ చాధునా తత్ర స్థానం చ పతినా త్వాం ధ్యాస్యే రుద్రరూపిణం. నా కడుపులో పుట్టినటువంటి ఏ నీవున్నావో నీవు సామాన్యుడవు కాదు. నేను ఈశ్వరుని యొక్క ఉపాసన చేయడం వల్ల నీవు నా కడుపులో పడ్డావు కావున ఈశ్వరుని యొక్క అంశ సంజాతుడవే అని భావించి ధైర్యంగా నేను ఈ పిల్లవాడిని సమీపంలో అశ్వత్థ సమీపంలో ఉంచుతున్నాను అని పెట్టినది. ఎవరైనా ఈ పని చేస్తారా లోకంలో చెప్పండి? పుట్టిన పిల్లవాణి యందు ఎంత ప్రేమ, ఎంత అనురాగము, ఒక పట్టున ఆ పిల్లవాణి యందు అభిమానాలను వదిలిపెట్టాలి అని అంటే అసలు అయ్యే పనే కాదే లోకంలో. ఈ విధంగా వదిలిపెట్టి చితిలో తాను ప్రవేశించి పతిలోకానికి వెళ్ళిపోయినది. దధీచి సువర్చ ఇద్దరు కూడా ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. కానీ పిల్లవాడి పరిస్థితి ఏం కావాలి? ఏడ్చినాడు, ఆర్చినాడు, ఇటు అటు పొరలాడినాడు. కొంతకాలానికే వానికి ఆ రావి చెట్టు నుండి పడేటువంటి ఏ పండ్లు ఉంటాయో ఆ పండ్లు తినడం అలవాటు చేసుకున్నాడు. సంస్కృత భాషలో వాటిని పిప్పలములు అని అంటారు. పిప్పలములను తింటూ బ్రతికినాడు కావున వాణ్ణి పిప్పలాదుడు అనే పేరుతో పిలిచినారు. ఆ తర్వాత చాలా సంవత్సరాలు తపస్సు చేసినాడు. తతాపసుచరం కాలం లోకానాం హితకామ్యయ. పిల్లవాడు పుట్టగానే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా దూరం అయిపోయినారు. కానీ నేను ఒక అనాథను అనేటువంటి భావం వానికి రాలేదు. వేలాది సంవత్సరాలు తపస్సు చేసినాడు. ఒకనాడు పుష్పభద్రా నదీ తీరానికి వెళ్ళినాడు స్నానం చేయడానికి. అక్కడ పూలు దింపుకుంటూ ఉన్నటువంటి ఒక అమ్మాయిని చూసినాడు. చాలా అందగత్తె, సౌందర్యవతి. ఆమె పేరు పద్మ అని పేరు. పద్మముల వంటి కళ్ళు కలిగినటువంటి ఆమెను చూడగానే మోహంలో పడిపోయినాడు. ఎవరు ఈ అమ్మాయి అని తెలుసుకొని ఆ రాజ్యాన్ని పరిపాలించే మహారాజు గారి చక్రవర్తి యొక్క పుత్రిక అని తెలుసుకున్నటువంటి వాడై రాజ్యానికి వెళ్ళినాడు. వెళ్ళి రాజుగారిని అడిగినాడు, నీ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేయి అని. అనగానే పిప్పలాదుని యొక్క తేజస్సును చూచి ఇవ్వను అని చెప్పలేకపోయినాడు. ఇస్తే మరి ఏమవుతుంది? తీసుకొని వెళ్ళి బ్రాహ్మణుడు అరణ్యంలో ఆయన ఏ ఆశ్రమాల్లోనో ఎక్కడనో నా అమ్మాయిని పెంచుతాడు. సందేహిస్తున్న సమయంలో ఆయన ముఖ కవళికలు చూసినటువంటి వాడై అన్యథా భస్మసాత్ సత్యం కరిష్యేహం త్వయా సహా. నీ రాజ్యాన్ని, నీ పిల్లలను, నీ ఐశ్వర్యాన్నంతా కూడా భస్మ చేస్తాను ఒకవేళ నీ అమ్మాయినే కనుక నాకు ఇచ్చి వివాహం చేయకపోయినట్టయితే. అప్పుడు అందరూ కూడా మంత్రులు ప్రార్థన చేసినారు, అయ్యా ఈ బ్రాహ్మణుడు అంతా పనిచేసేవాడే,
అందుకని నీవు వెనకాముందులు ఆలోచించకుండా యోగ్యుడైనటువంటి ఈ బ్రాహ్మణునికి నీ అమ్మాయినిచ్చి వివాహం చెయ్యి అనగానే వివాహం చేసినాడు. చాలా విభవంగా వివాహం జరిగినది. అరణ్యానికి తీసుకువచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఎందు పద్మా ఎందు పిప్పలాదునికి 10 మంది కొడుకులు పుట్టినారు. వాళ్ళంతా కూడా చాలా గొప్పనటువంటి వాళ్ళు. ఈశ్వరాంశ సంభూతుడు పిప్పలాదుడు. ఒకనాడు ఆయన ఆశ్రమానికి విశ్వామిత్రుడు వచ్చినాడు. విశ్వామిత్రుడికి నమస్కారం చేసి అడిగినాడు, ఏమయ్యా, నేను పుట్టగానే నా తల్లిదండ్రులిద్దరూ ఎందుకు దూరమైనారు? నా జాతకం యొక్క పరిస్థితి ఏమిటి? ఒకడేమో పుట్టిన తర్వాత వార్ధక్యం అనుభవిస్తూ ఉన్నప్పటికి కూడా వాడు మరణించాడు. తల్లిదండ్రులు వాడికి 70 సంవత్సరాలు ఉంటాయి, తల్లిదండ్రులకు 100 సంవత్సరాలు ఉంటాయి. ముని మనవడిని చూస్తూ ఉంటారు. ఎంత ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు లోకంలో. ఆ వృద్ధుడైనటువంటి 90 సంవత్సరాల వయసువాడు వీడు నా కొడుకు అని చూపెడతాడు. వీడు ముసలివాడి కట్టెపట్టుకొని ఉంటాడు, వాకర్లు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. వాడు మాత్రం హాయిగా పేపర్లు చదువుతూ ఉంటాడు. 90 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు. నాకేమిటి ఈ పరిస్థితి, దురవస్థ ఏర్పడ్డది? పుట్టగానే 2 తల్లిదండ్రులు మరణించినారు అని అంటే అప్పుడు విశ్వామిత్రుడు కళ్ళు మూసుకొని ఒక ధ్యానం చేసినటువంటి వాడే చెప్పడం ప్రారంభించిన, నాయన, నీకు శని ఆనాడు ప్రవేశించినాడు. ఆ శని చేసినటువంటి అపకారం వల్ల నీకు ఈ విధమైన పరిస్థితి ఏర్పడ్డది అన్నాడు. ఒక్కసారి శనైశ్వరుని పైన కోపానికి వచ్చినటువంటి వాడి కమండలంలో ఉన్న నీళ్లు తీసినాడు. శని మండలం ఎక్కడ ఉన్నదో, శనీశ్వరుడు ఎక్కడ ఉన్నాడో నేలపైన పడిపోవుగాక అని శాపం పెట్టినాడు. ఇక్కడి నుండి పైన సూర్యమండలం, తర్వాత చంద్రమండలం, ఆ తర్వాత నక్షత్ర మండలం, ఆ తర్వాత బృహస్పతి మండలం, ఏ మండలం తర్వాత ఏ మండలం ఉంటుంది కాశీఖండంలో విపులంగా వర్ణించినాడు. ఏదేది ఎంత దూరాన ఉంటుంది. ఆధునికులైనటువంటి వైజ్ఞానికులు ఇంకా కొలమాన బద్దలు పట్టుకొని చూడాల్సినటువంటి ఒక సమయం ఉన్నది. ఇంకా వ్యాస భగవానుడు చెప్పినటువంటి కొలతలు. గంగా స్వర్గలోకం నుండి ప్రయాణమై ఏ లోకంలో ఎంతెంత దైర్ఘ్యముగా ఎన్ని కిలోమీటర్ల విస్తీర్ణంగా ప్రవహిస్తూ భూలోకానికి వచ్చి భూలోకం నుండి సముద్రంలో కలిసేంత వరకు దాని యొక్క విస్తీర్ణత ఎంత అనేటువంటిది లెక్కలు గట్టి చెప్పినాడు ఆయన. అట్లానే ఏ లోకానికి ఎంత దూరం ఉంటుంది, ఆ దూరానికి సంబంధించినటువంటి విస్తీర్ణమైనటువంటి వర్ణన చేసినాడు. అన్ని లోకాలపైన ఉండేటువంటి శనిగ్రహము ఈయన చల్లినటువంటి నీళ్లకు డబాల్ అనేటువంటి శబ్దం చేస్తూ నేలపైన పడ్డాడు. పడే సమయంలో మోకాళ్లపైన పడ్డాడు. ఇంకేమిటి, లేచినటువంటి ఆ శనీశ్వరునికి నడవడమే రాదు. మెల్లగా నడవడం ప్రారంభించాడు. అందుకని ఆయనను మంద అనే పేరుతో పిలుస్తారు. మెల్లమెల్లగా నడుస్తూ ఉంటాడు. ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు ఉంటాయో వాళ్ళంతా కూడా మందులే, మందగతి గలవాళ్ళు అని అర్థం. ఎందుకయ్యా నన్ను ఈ విధంగా నీవు నేలపాలు చేసినావు అని అంటే, నా జీవితంలో ప్రవేశించి ఏ తల్లిదండ్రుల యొక్క ప్రేమను అమృతమైనటువంటి ప్రేమను నేను పొందాల్సి ఉండేవాడినో అటువంటి నాకు ఆ తల్లిదండ్రుల యొక్క ప్రేమను లేకుండా చేసినావు. అందుకని ఈ లోకంలో నిన్ను లేకుండా చేస్తాను. నీవు అందరినీ హింసిస్తూ ఉన్నావు, బాధ పెడుతున్నావు అని అంటే 2 చేతులు జోడించి శనైశ్వరుడు అన్నాడు, సృష్టిలోని క్రమంగా సృష్టికి సంబంధించినటువంటి వ్యవస్థను చేస్తూ ఆ పరమాత్మ గ్రహముల యొక్క ఉత్పత్తిని చేసినాడు. ఆయా గ్రహములు సంచారం చేస్తూ ఉండగా పుట్టినటువంటి ఏ జీవరాశులు ఉంటారో వాళ్లకు సంబంధించినటువంటి కర్మలు వాళ్లకు దుఃఖాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని కలుగజేస్తూ ఉంటాయి. ఆ విషయంలో మాకు స్వాతంత్రం అనేటువంటిది లేదు. శనీశ్వరుడు నా జీవితంలో ప్రవేశించినాడు అంటే వానికి ఏమైనా మనపైన కోపం ఉంటుందా? ఆయనకు సంబంధించిన గమనాన్ని ఆయన చేసుకుంటూ వెళుతూ ఉంటే ఆ సందర్భంలో మనకు సంబంధించినటువంటి రాశి, మనకు సంబంధించిన నక్షత్రాన్ని బట్టి మనకు 7.5 నడుస్తున్నదా లేకపోతే అర్ధాష్టమ శన ఏం నడుస్తున్నది అనేటువంటిది మనం ఆలోచన చేసి చెబుతూ ఉంటాం. ఇదంతా విన్నవించుకున్నాడు శనీశ్వరుడు. అయితే నేను ఒక వ్యవస్థను చేస్తాను అన్నాడు. నిన్ను ప్రాణాలతో వదిలిపెడతాను, కానీ ఎవరైతే నాకు సంబంధించినటువంటి చరిత్రను వింటారో, నాకు సంబంధించినటువంటి నామమును ఉచ్చరిస్తారో అటువంటి వాళ్ళ విషయంలో శనిదేవుడమైన నీవు అర్ధాష్టమ శనితో కానీ లేదా ఇతరమైనటువంటి ఏ శని సంబంధమైనటువంటి ప్రవేశాదులు నీకు జీవుల విషయంలో ఉన్నా కానీ
వాళ్ళను హింసించను పీడించను అని అంటే వదిలిపెడతాను అని అన్నాడు. శనిదేవుడు 2 చేతులు జోడించి అంగీకరించినాడు. అప్పుడు మళ్ళీ నీళ్లు చల్లగానే స్వలోకమైనటువంటి తన శనీశ్వర లోకానికి వెళ్ళిపోయినాడు శనిదేవుడు. ఆనాటి నుండి ఈ పిప్పలాదునికి ఒక గొప్పనైనటువంటి లక్షణం ఏర్పడ్డది. శని జాలి లేదు అని ఎవరైనా లోకంలో చెప్పితే వాడు శని జపాలు చేయించుకునేటువంటి అవసరమే లేదు. వాడు చేయాల్సిన పనుల్లా ఏమిటి అంటే ఒక రావి చెట్టు కింద కూర్చొని పిప్పలాదాయ నమః పిప్పలాదాయ నమః అని ఒక 1000 సార్లు 20 రోజులు చదివితే శనికి సంబంధించినటువంటి దోషాలు దొరికిపోతాయి. చూడండి ఎన్ని వేల రూపాయలు మనకు ఆదా చేసినాడు వ్యాస భగవానుడు. ఇక్కడ ఒక మంత్రాన్ని కూడా చెప్పినాడు. ఈ మంత్రాన్ని పఠించినప్పటికీ కూడా మనకు శని సంబంధమైనటువంటి దోషాలు రాకుండా ఉంటాయి, సంక్రమించకుండా ఉంటాయి అని అంటాడు. ఈ మంత్రం మనం అందరం చదువుకోవచ్చును. నేను ఒకసారి చెప్తాను, మీరంతా అనండి. గాధిశ్చ కౌశికశ్చైవ పిప్పలాదో మహామునిః శనైశ్చర కృతాం పీడాం నాశయంతి స్మృతాస్త్రయః. గాధిశ్చ కౌశికశ్చైవ పిప్పలాదో మహామునిః శనైశ్చర కృతాం పీడాం నాశయంతి స్మృతాస్త్రయః. ఈ గాధి, కౌశికుడు, పిప్పలాదుడు అనేటువంటి ఈ ముగ్గురికి సంబంధించినటువంటి పేర్లనే కనుక ఒకవేళ మనం ఉచ్చరించినాము అని అంటే శనికి సంబంధించినటువంటి పీడ మనకు తొలగిపోతుంది. గట్టిగా ఉచ్చరించడం కూడా కాదు, స్మృతాహ అన్నాడు. కేవలం స్మరణ చేస్తే చాలు మనకు ఆ పాప శనికృతమైనటువంటి పీడలు తొలగిపోతాయి అని అన్నాడు. స్వామి స్వామి ఇది మా జ్ఞాపకం ఉంటుందో లేదో, ఈ పిప్పలాదా అంటే హాల్ నుంచి బయటికి వెళ్ళగానే మేము మర్చిపోతాం కదా, మరి మా బోటి వాళ్ళకి ఇంకేమైనా సులభమైన ఉపాయం ఉన్నదా శని దోషం తొలగిపోవడానికి అని అంటే అప్పుడు వ్యాస భగవానుడు కిందికి దిగి వచ్చి ఏమంటాడు అనంటే పిప్పలాదస్య చరితం పద్మాచరిత సంయుతం యః పఠేత్ శృణుయాద్వాపి సభక్తో భువి మానవః శని పీడా వినాశార్థం. నేను రాసినటువంటి ఈ పురాణంలోని పద్మా పిప్పలాదులకు సంబంధించినటువంటి కథావృత్తాంతాన్ని ఎవరైతే వింటారో వాళ్లకు శని పీడా వినాశార్థం ఏతచ్చరితముత్తమం. శనికి సంబంధించినటువంటి పీడ తొలగిపోతుంది ఎవరైతే దీన్ని పఠిస్తారో, దీన్ని వింటారో అని పరమాద్భుతమైనటువంటి ఈ కథను వివరించినాడు. గౌరీ శంకర భగవానికి నమః. పార్వతీపతయే హర హర మహాదేవ. దేవతలంతా కూడా కలిసి ఒకనాడు కైలాసానికి వెళ్ళినారు. మురాసురుడు అనేటువంటి పేరు గల రాక్షసుని యొక్క సంహారం జరగాలి. దానికి కేవలం ఒక శంకరుడో లేకపోతే ఒక నారాయణమూర్తో కాదు, ఇద్దరి యొక్క ఆవశ్యకత ఉన్నది. అందుకని శివుని యొక్క దర్శనం చేసుకోవాలి అని కైలాస శిఖరానికి వెళ్ళినారు. వెళితే అప్పుడు కైలాసాన్నంతా వెతికినారు. ఎక్కడా కూడా శంకరుడు కనిపించడం లేదు. శూన్యం గిరిమపశ్యంత అజ్ఞానతిమిరావృతాః తాన్ మూఢదృష్టీన్ సంప్రేక్ష్య దేవాన్ విష్ణుర్మహాద్యుతి. హే దేవతలారా, మీరంతా కూడా కైలాసానికి వచ్చి కైలాసంలో శివుణ్ణి దర్శించలేకపోతున్నారు. ఎందుకు అనంటే మీరంతా కూడా మూఢదృష్టి, మౌఢ్యముతో కూడుకున్నటువంటి దృష్టి గల వాళ్ళు, మీరు మాయామోహితులై ఉన్నారు. అందుకని మీరు శివుణ్ణి దర్శించలేకపోతూ ఉన్నారు అని అన్నారు. మనం లోకంలో కొన్ని మాటలు వింటున్నాము. సూర్యమండలంలో ఎవరుంటారు చెప్పండి? సూర్యమండలంలో ఎవరుంటారు? మనమైతే ఉండం కదా, మరి చెప్పడానికి భయం ఎందుకు? చంద్రమండలంలో ఎవరుంటారు? భూమండలంలో ఎవరుంటారు? మనుషులు. చంద్రమండలంలో ఎవరుంటారంటే చంద్రుడు అన్నారు. సూర్యమండలంలో ఎవరుంటారంటే
సూర్యుడు అన్నారు. మరి భూమండలంలో ఎవరుంటారు అని అంటే మనం ఉంటాము అని ఎందుకు అనాలి? భూమండలంలో భూదేవత ఉంటుంది. ఎవరిది ఏ మండలం అయితే ఆ మండలంలో వాళ్ళు ఉంటారు. అవునా కాదా? ఇప్పుడు ప్రశ్న ఏం వేస్తారు అని అంటే కొంతమంది, చంద్రమండలానికి మేము వెళ్ళినాము కానీ అక్కడ చంద్రుడు మాకు కనిపించలేదు. అంగారక మండలానికి వెళ్ళినాము కానీ అక్కడ అంగారకుడు మాకు కనిపించలేదు. ఆ మాటలు మీరు అంటున్నారు. భూమండలం పైన సంచారం చేస్తున్నారు, భూదేవత మీకు కనిపిస్తుందా? 4 చేతులు పట్టుకొని ఓ దాంట్లో త్రిశూలం పట్టుకొని ఎక్కడైనా కనబడుతున్నదా సంచారం చేస్తూ? ఆయా మండలములకు అభిమాన దేవతలు వాళ్ళు, ఆయా మండలాలకు అభిమాన దేవతలైనటువంటి వాళ్ళు మనకు అగుపించాలి అంటే ఆ దేవతా సంబంధమైనటువంటి ఉపాసన చేయాలి. ఆ దేవతలు కనబడేందు కొరకై ఇంద్రియాలను అట్లా తయారు చేసుకోవాలి. మనం ఇంద్రియములలో దోషం ఉన్నది కావున కనిపించడం లేదు. ఇప్పుడు కైలాసానికి వెళ్ళినారు దేవతలు, కానీ కైలాసంలో శంకరుడు ఉండాలి, కానీ కైలాసంలో కనిపించడం లేదు. ఇవాళ కూడా కైలాసానికి ఎంతోమంది వస్తున్నారు కదా, మానస సరోవరం దగ్గర కైలాసం ఉన్నది అని. ఎవరికైనా శంకరుడు కనిపించినాడా? ఒకవేళ కనిపిస్తే మళ్ళా వాడికడికి రానే రాడు. శంకరుడు నంది మీద కూర్చుండబెట్టుకుంటాడు, తీసుకుపోతాడు లోపలికి. అబ్బో అట్లా తీసుకుపోయినట్టయితే మేము కైలాసానికే పోము, ఇక్కడనే ఉంటాము అని అంటారు. ఇప్పుడే ఎందుకు మేము పోయేది, ఇంకా మా పిల్లల పెళ్ళిళ్ళు కావాలి అని అంటారు. కైలాసానికి వెళ్ళినప్పటికీ కూడా కైలాసంలో శివుని యొక్క దర్శనం మీకు కలగడం లేదు. ఎందుకు అనంటే విష్ణుమూర్తి చెప్పినారు, మీరంతా కూడా మోహంతో కూడుకొని ఉన్నారు. మీకు ఈశ్వరుని యొక్క దర్శనం కావాలి అనంటే మీరు నేను చెప్పేటువంటి యొక్క నియమాలను పాటించాలి అని అన్నాడు. నారాయణమూర్తి సమీపానికి దేవతలంతా వెళ్ళినారు. చెప్పండి కైలాసానికి వచ్చిన మాకు శివుని యొక్క దర్శనం కావాలంటే మేము ఏం చేయాలి? మేము చేసేటువంటి ఏ అనుష్ఠానం వలన శివుడు మాకు అగుపిస్తాడో చెప్పండి అనంటే అప్పుడు తాను చెప్పడం ప్రారంభించినాడు. తస్మాత్ కాయ విశుద్ధ్యర్థం దేవదృష్ట్యర్థమాదరాత్ తప్తకృచ్ఛ్రేణ సంశుద్ధాః కురుధ్వం స్నానమీశ్వరే. పరమాత్మ మహాదేవుడు అయినటువంటి శంకరుడు మీకు గోచరించాలి, అగుపించాలి అని అంటే మీరు చేయాల్సినదల్లా ఒకటే, ఉపవాసముల ద్వారా మీ శరీరాన్ని మొట్టమొదట శుష్కింపజేసుకోండి. పొద్దున లేవగానే టిఫిన్ చేయడం 8 గంటలకు, అది కాగానే 12 గంటలకు భోజనం చేయడం, తర్వాత మళ్ళీ స్నాక్స్ తినడం 4 గంటలకు, అది కాగానే మధ్య పానీయం సమర్పయామి, కాఫీలు టీలు తాగడం, అదైపోయిన తర్వాత రాత్రిపూట మళ్ళీ భోజనం చేయడం, మొదలైనటువంటి భోగాలను అనుభవించడం ఏదైతే ఉన్నదో, ఇంద్రియమూలకమైనటువంటి భోగాలు అనుభవించడం, దాన్ని మానేయాలి. ఎట్లా అనంటే ఒకేసారి మారడం చాలా కష్టం కాబట్టి కృచ్ఛ్ర చాంద్రాయణములు అనేటువంటి వ్రతములు ఉన్నాయి. ఆ వ్రతాలను ఆచరించి మీరు శరీరాన్ని శుష్కింపజేసుకోండి మొట్టమొదట అన్నాడు. వాటి లక్షణాన్ని విపులంగా వర్ణించినాడు. పురాణాల్లోనే వ్యాసుడు చెప్పాలి. 15 రోజులు ఒక్కొక్క ముద్దను తగ్గిస్తూ రావాలి. పూర్ణిమ నుండి అమావాస్య వరకు. పూర్ణిమ నాడు 15 ముద్దలు, పాడ్యమి నాడు 14, ఆ తర్వాత 13, 12, అమావాస్య వచ్చిన తర్వాత ఏమీ తినకుండా ఉండాలి. అమావాస్య తెల్లవారి 1 ముద్ద, ఆ తర్వాత విధియ నాడు 2, 3, 4, పున్నమ నాడు 15 ముద్దలు. ఇట్లా 1 నెల రోజులు చేస్తే, ఇక్కడ ముద్దలు అని అంటే దాని ఏనగా పెట్టేంతటి ముద్దన అనంటే ఏ దానికి పరిమాణం అనేటువంటిది పెరగదు, తరగకుండా ఉంటుందో దాన్ని చెప్పినాడు. కుక్కుటాండ ప్రమాణం అన్నాడు. కోడి గుడ్డు ఎంత ఉంటుందో అంతనే. మరి కోళ్ళ ఫారం పెట్టిన వాళ్ళు చెప్పాలి, గుడ్లు కూడా ఏమన్నా పెరుగుతున్నాయా అనేటువంటిది, వాటి సైజు మాకు తెలియదు. అది కుక్కుటాండ ప్రమాణము అని అన్నాడు. ఆ కుక్కుటాండ ప్రమాణం అంతా ఆహారాన్ని తీసుకొని ఉండాలి. క్రమంగా పెంచుతూ వెళ్ళాలి, క్రమంగా తగ్గిస్తూ రావాలి. ఇంకొక వ్రతం కూడా ఉన్నది. ఒకరోజు అన్నాన్ని తినాలి, 2వ రోజు అన్నాన్ని తినకుండా ఉండాలి, 3వ రోజు అయాచితం ఎవరైనా పెడితే తినాలి, 4వ రోజు ఏమీ తినకుండా ఉండాలి, మళ్ళీ అన్నం తినాలి. ఇట్లా 4 రోజులు చేస్తూ నెల రోజులు చేయాలి. ఇవన్నీ ఉపవాస వ్రతాలు అని అంటారు. ఇటువంటి వ్రతాలను మీరు చేసిన తర్వాత క్షీరస్నానే ప్రయుంజీత సార్ధం కుంభశతం సురాహ.
100 కుండలతో శివుని యొక్క లింగానికి మీరు అభిషేకం చేయండి. ఆవు పాలను తీసుకువచ్చి అభిషేకం చేస్తే మనం ఒక 2 చుక్కలు ఓ చిన్న గ్లాస్ తీసుకొని వెళ్ళి ఆవు పాలు తెచ్చుకుంటాం. కానీ ఇక్కడ ఈశ్వరుని యొక్క దర్శనం కావాలి అని అంటే 100 కుండల పాలతో అభిషేకం చేయాలి. అంతేకాదు 64 కుండలతో పెరుగుతో స్నానం చేయించాలి. 32 కుండలతో నెయ్యితో స్నానం చేయించాలి. ఆ తర్వాత 16 కుండలతో పంచగవ్యముతో స్నానం చేయించాలి. 8 కుండల నిండా ఉండేటువంటి తేనెతో స్నానం చేయించాలి. తర్వాత గోరోచనము 108 కుండలతో తీసుకువచ్చి స్నానం చేయించాలి. కుంకుమము, చందనము మొదలైనటువంటి వాటినన్నిటి కూడా శివలింగానికి చక్కగా లేపనం చేయాలి. బిల్వపత్రాలతో 1,00,000 పూజ చేయాలి. కమ్మని వాసనలు ఒలికేటువంటి మల్లెపూలు ఉంటాయో ఆ మల్లెపూలతో 1,00,000 పూలతో పూజించాలి. మందారము, పారిజాతము, తర్వాత వీటినన్నిటిని కూడా పూజించి అగరు, కమ్మని వాసన వచ్చేటువంటి అగరు వత్తులు కాదు, అగరవత్తులు తీసుకువచ్చి అన్నిటికంటే మా అగరవత్తిని మీరు వాడండి అని ప్రచారం చేస్తారు. దేవునికి భక్తునికి అనుసంధానం చేసేది అని అంటారు. అది కనుక మనం వెలిగించినాము అనంటే లేనటువంటి రోగాలు రావడం. మొన్న ఈ మధ్య ఒక అర్చకుడిని తీసుకువెళ్ళినారు హాస్పిటల్కు. తీసుకువెళితే అన్ని పరీక్షలు చేసిన తర్వాత డాక్టర్ అడిగినాడు, అయ్యా మీకేమైనా సిగరెట్ తాగడం అలవాటు ఉన్నదా అన్నాడు. అయ్యో మహానుభావ, మేము అర్చకులం అయి ఉన్నాం, వాటి జోలికి వెళ్ళాము. మరి మీ ఎక్స్రే తీస్తే మొత్తం అంతా పొగసూరి ఉన్నది మీ హృదయం అంతా అని అంటే జరిగిన వృత్తాంతం చెప్పినాడు. మా కర్పూరం వెలిగిస్తాము, అగరవత్తులు వెలిగిస్తూ ఉంటాము, మీరు అది మానేస్తే మీకు రోగం తగ్గుతుంది అని అన్నాడు. ధూపము అనంటే ఈ కట్టెలతో తయారు చేసినటువంటి అగరవత్తులు కాదు, నిప్పులు తయారు చేసి అందులో గుగ్గిలము, మైసాక్షి మొదలైనటువంటి వాటిని వేయాలి. ఏ దేవతలకు ఏ విధమైనటువంటి ధూపాన్ని వేయాలి అనేది వర్ణించినాడు వ్యాస భగవానుడు. ముందు పురాణాల్లో చెప్పబోతాడు. చూడండి, అగురుం సహ కాలేయం చందనే వాపి ధూపయేతు. ఆ తర్వాత ఋగ్వేదంలో చెప్పబడ్డటువంటి శివునికి సంబంధించినటువంటి ఏ రుద్రమంత్రాలు ఉంటాయో, యజుర్వేదంలో చెప్పబడ్డటువంటి ఏ రుద్రమంత్రాలు ఉంటాయో వీటినన్నిటి కూడా చక్కగా మీరు పఠించండి. తప్పకుండా కైలాసంలో శివుని యొక్క దర్శనం మీకు అవుతుంది అనగానే ఇంకేమిటి, దేవతలంతా కూడా శివ దర్శనం చేసుకునేందుకోసమే ఉబలాటపడుతూ చెప్పిన ప్రకారంగా 100 కుండల ఆవు పాలు, 100 కుండల పెరుగు, తేనె మొదలైనటువంటి వాన్ని తీసుకువచ్చినారు. నమఃశంభవే చ మయో భవే చ నమఃశంకరాయ చ మయస్కరాయ చ నమఃశివాయ చ శివతరాయ చ స్నానం చేయించినారు. పూజా విధానం అంతా కూడా అయిపోయినది. కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. నీరాజనాదులు అయిపోయినాయి, చూస్తూ ఉన్నారు. లింగ రూపంలో ఉన్నాడు కానీ శంకరుడు ఇంకా ప్రత్యక్షం కావడం లేదు. ఏమయ్యా నారాయణ, ఇంత కష్టపడి మేము వీటినన్నిటి కూడా తీసుకువచ్చి అభిషేకం చేసినా మాకు ఆ మహాదేవుడు దర్శనాన్ని ఇవ్వడం లేదు. నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి దేవతల ఈ మాటలు విన్నటువంటి నారాయణమూర్తి ఏమంటున్నాడు అంటే, మీరు చేసినటువంటి ఈ పూజలు ఉపచారాలను చూసినటువంటి ఆ మహాదేవుడు మీకు దర్శనాన్ని ఇవ్వాలి అని అంటే ఎక్కడనో లేడురా, నా హృదయంలోనే ఉన్నాడు, చూడండి నా హృదయంలో చూపెడతాను అని ఒక కథను మనం వింటాము రాముని గురించి. ఆంజనేయ స్వామి రాముడు ఎక్కడ ఉన్నాడు అని అడిగితే నా హృదయంలోనే ఉన్నాడు, ఏది చూపవేయానంటే హృదయాన్ని చీల్చి ఆయన వక్షస్థలంలో రాముణ్ణి, సీతాదేవిని దర్శింపజే ఫోటోలు కూడా మనకు కనబడుతుంటాయి లోకంలో. ఇప్పుడు నారాయణమూర్తి దేవతలతో అంటూ ఉన్నాడు, హే దేవతలారా, శివుని యొక్క దర్శనం కదా మీకు కావలసినది. మద్దేహే కించన పశ్యధ్వం యోగశ్చాయం ప్రతిష్ఠితః. ఒక్కసారి దేవతలంతా కూడా ఆశ్చర్యచకితులై నారాయణమూర్తి యొక్క హృదయాన్ని చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే దేవతలందరికీ ఒక్కళ్ళుగా 32,000 మంది దేవతలు, 33 కోట్ల మంది దేవతలు,
ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, వీళ్ళంతా కూడా చూస్తున్నారు. నారాయణమూర్తి హృదయాన్ని విశాలం చేసి కూర్చొనున్నాడు. దర్శయామాస దేవానాం మురారి లింగమైశ్వరం. ఏ శివునికి సంబంధించినటువంటి లింగ రూపం ఉన్నదో ఆ లింగ రూపాన్ని తన హృదయంలో వక్షస్థలంలో చూపుతూ ఉన్నాడు. దేవతలంతా కూడా ఆ ప్రభువును దర్శించినటువంటి వాళ్ళై రెండు చేతులు జోడించి రకరకాలుగా స్తోత్రాలు చేసినారు. దూరము నుండి చూస్తున్నటువంటి ఈ దృశ్యం ఎంత ఆనందంగా ఉంటుంది ఒక్కసారి మీరు ఊహించుకోండి. దేవతలు శివుణ్ణి చూపమని అడిగినారు కైలాసంలో, పూజలు చేయమని నారాయణమూర్తి చెప్పినాడు. ఆ పూజలు చేసినప్పటికీ కనిపించడం లేదు అంటే చూడండి రా నా వక్షస్థలంలో అనంటే నారాయణమూర్తి విశాల వక్షస్థలాన్ని చూపుతుంటే ఆయన శరీరంలో లింగ రూపంలో దర్శనాన్నిస్తూ ఉంటే ఆ దృశ్యాన్ని చూసినటువంటి దేవతలు అనేక రకాలుగా వివిధ రకాలుగా స్తుతిస్తూ దేవావేతౌ, ఈ ఇద్దరు దేవతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళను విడివిడిగా చూడడము ఇది సంభావ్యము కాదు, ఇది సరైనటువంటి పని కాదు. నారాయణుణ్ణి నారాయణునిగా, శంకరుణ్ణి శంకరునిగా చూడడము ఇది ద్వైత భావన. శంకరుల యొక్క సిద్ధాంతం ఏమిటి? ఆదిశంకరాచార్యుల వారిది అంటే అద్వైత భావం కావాలి మనకు. ద్వైతం ఎంతవరకు ఉంటుందో ద్వితీయాద్వై భయం భవతి, రెండవ వస్తువు ఉన్నది అని మనం అనుకుంటే దానివల్ల భయం ఏర్పడుతుంది. భయం లేనటువంటి స్థితి మనకు రావాలి అనంటే అభయం వై జనక ప్రాప్తోసి, రెండు వస్తువులు లేవు, ఉన్నది ఒకటే అనేటువంటి విషయాన్ని నీవు తెలుసుకో. ఇత్యేవం చింతయంతశ్చ దేవావేతౌ హరీశ్వరౌ కథం యోగత్వమాపన్నౌ నత్వాంధక తమసోద్భవౌ. అందరూ దేవతలు చూస్తూనే ఉన్నారు. ఇంతలో ఏమైపోయినది? ఇంతకాలం మనం పార్వతీదేవిని పెళ్లి చేసుకున్న తర్వాత శంకరుడు ఆమెకు సగం శరీరం ఇచ్చినాడు కావున ఆయనను ఏమనుకున్నాము? అర్ధనారీశ్వరుడు అని దర్శించుకున్నాం. కానీ ఇక్కడ దేవతలకు అర్ధనారీశ్వర రూపాన్ని చూపెట్టడం లేదు, హరిహర రూపాన్ని ప్రదర్శింపజేస్తూ ఉన్నాడు. ఎట్లా ఉన్నది ఆ హరిహర రూపము అనేది వర్ణిస్తాడు. సార్ధం త్రినేత్రం కమలాహి కుండలం జటాగుడాకేశగర్జ భద్వయం సమాధవం హారభుజంగవక్షసం పీతాజినాఛన్న కటి ప్రదేశం. ఒక పట్టన పట్టు పీతాంబరం, ఇంకో పక్కన నెత్తురు గారుతున్నటువంటి గజ చర్మం, ఒక పక్కన త్రిశూలము, ఇంకొక పక్కన సుదర్శన చక్రము, ఒక పక్కన ఘంటా శంఖము మొదలైనటువంటి ఉన్నాయి, ఇంకో పక్కన కపాలము మొదలైనటువంటి వాటిని ధరించినాడు. ఈ విధంగా దృష్ట్వైవ దేవా హరిశంకరం తం నమోస్తుతే సర్వగతాప్యయేతి. ఈ విధంగా దేవతలంతా కూడా ఆ రూపాన్ని దర్శించినారు. దర్శించినటువంటి ఆ రూపాన్ని హృదయాల్లో పదిలపరుచుకున్నారు. ఇక ముందు మేమెప్పుడూ కూడా ఈ శివుణ్ణి శివునిగా, నారాయణుణ్ణి నారాయణుగా కాకుండా శివకేశవులు ఇద్దరూ కూడా అభిన్నులు అనేటువంటి విషయాన్ని మేము దర్శిస్తాము అనేటువంటి ఈ నిశ్చయాన్ని చేసుకోగానే అప్పుడు ప్రభు అయినటువంటి నారాయణమూర్తి తన యొక్క స్వరూపాన్ని ఉపసంహరించుకున్నాడు. ఇదంతా జరిగినది ఎక్కడనో కాదు, ఇది కురుక్షేత్రంలో జరిగినది. ప్రగృహ్యాభ్య అభ్యద్రవత్తూర్ణం కురుక్షేత్రం సమాశ్రమం తతో అపశ్యంత దేవేశం స్థాణుభూతం దిలేశుచిం. ఈ విధంగా హరిహర తత్వాన్ని ప్రదర్శించినటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రము కురుక్షేత్రము. ఆ కురుక్షేత్రానికి వెళ్ళాలి. కురుక్షేత్రంలో పితరులను ఉద్దేశించి శ్రాద్ధాదులను ఆచరించాలి. ఎవరైతే మరణించినటువంటి పితరులను ఉద్దేశించి శ్రాద్ధాలను ఇక్కడ ఆచరిస్తారో వాళ్ళ విషయంలో భగవంతుడైనటువంటి పరమాత్మ పరిపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగి ఉంటాడు. వంశం యొక్క వృద్ధిని కలిగింపజేస్తాడు. మానవునిగా పుట్టాలి, కురుక్షేత్రానికి వెళ్ళాలి. శ్రాద్ధాది సంస్కారాలు క్రియాకలాపాలు చేసే సమయంలో కురుక్షేత్రం గయాం గంగాం అని స్మరణ చేస్తారు. ఎక్కడ శ్రాద్ధం చేస్తూ ఉన్నటువంటి ప్రాంతంలో కురుక్షేత్రాన్ని స్మరిస్తే చాలు, చేసేటువంటి శ్రాద్ధ భూమి కురుక్షేత్రం అయిపోతుంది. వ్యాసుని యొక్క విశాలమైనటువంటి హృదయం ఇది. జీవితంలో ఒకవేళ నీకు ఆరోగ్యం బాగా ఉండి కురుక్షేత్రానికే వెళ్ళి గనక ఒకవేళ నీవు శ్రాద్ధాదులు చేసినావు అనుకో, ఒకసారి కురుక్షేత్రానికి వెళ్ళి అక్కడ భీష్ముడు
ధర్మరాజుకు బోధించినటువంటి మహాభారత ఇతిహాసంలోనే శాంతి పర్వము, తర్వాత అనుశాసన పర్వము చెప్పే యోగాన్ని గురువుగారు కలిగించినారు. పరమాద్భుతమైనటువంటి ప్రాంతం ఆ కురుక్షేత్రం. ఎన్నో దర్శనీయమైనటువంటి స్థలాలున్నాయి. ఏ చిన్న ధర్మాన్ని అక్కడ ఆచరించినప్పటికీ కూడా అది 100 రెట్లు 1000 రెట్లు అనడు అనంతమైనటువంటి ఫలాన్ని మనకిస్తుందో అటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రరాజ